పలమనేరు పట్టణంలో అట్టహాసంగా తిరంగా ర్యాలీ పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి రేణుకారెడ్డి పహల్గామ్ దాడి హేయమైన చర్య అన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం నందు గురువారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఆపరేషన్ సింధూర్ విజయానికి మద్దతుగా జెండాను ఎలుగెత్తి భాషా భేదం కుల మతాలకు అతీతంగా ప్రజలు తిరంగా జెండా ర్యాలీలో పాల్గొని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వందే మాతరం అంటూ గొంతెత్తి చాటారు. అనంతరం టవర్ క్లాక్ వద్ద భారీ ఎత్తున మానవహారం ఏర్పాటు చేసి నినాదాలు చేశారు. ఎంఆర్ఓ ఇన్మనాథన్, కమిషనర్ రమణారెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధాని ఉగ్రవాదులను ఆపరేషన్ సింధూర్ చేపట్టి వారి గుండెల్లో తూటాలు పేల్చారన్నారు. పలమనేరు పట్టణ పురవీధుల్లో నినాదాలు చేస్తూ పలమనేరు ఎమ్మెల్యే సతీమణి రేణుకారెడ్డి ప్రజలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని కీర్తిస్తూ పహల్గామ్ ఉగ్రదాడి హేయమైన చర్య అని తెలిపారు. పహల్గామ్ దాడిలో మన భారత పౌరులైనటువంటి వారు విహారయాత్రకు వెళ్ళినప్పుడు కొందరు ఉగ్రమూకలు వచ్చి మన భవిష్యత్తులో కూడా భారతదేశానికి విరోధంగా ఏదైనా చేయాలదలిస్తే వాళ్ళ గుండెల్లో భయం వచ్చేలా ప్రధాని మోడీ గారు మన సైన్యం ద్వారా తిప్పికొట్టడం జరిగింది. సింధూర్ ఆపరేషన్ పేరుతో మనకు ఆ ఉగ్రదాడులు ఎక్కడైతే నివాసాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. అలాంటి సమయంలో కొంతమంది సైనికులు కూడా మన భారతదేశం తరఫున కూడా కొంతమంది కోల్పోవడం జరిగింది. వారందరికీ మద్దతుగా ధైర్యాన్ని ఇచ్చే విధంగా మన పలమనేరు పట్టణంలో ఇంతమంది అంటే పార్టీలకు అతీతంగా అధికారులు కావచ్చు, డ్వాక్రా మహిళలు కావచ్చు, ప్రజాప్రతినిధులందరూ కూడా ఆపరేషన్ సింధూర్ ఘన విజయం సాధించడంతో ప్రతి ఒక్కరూ దేశవ్యాప్తంగా ఈ ర్యాలీని అతి ఘనంగా జరుపుకోవడం మనం చూస్తూనే ఉన్నాము. దీనికి వెనక కారణాలు చిన్నపిల్లల నుంచి కూడా అందరికీ కూడా తెలుసు. ఇక్కడ వచ్చినటువంటి అశేష